కిడ్నీ వ్యాధులు జన్యుపరమైన కారణాల వల్ల కూడా వస్తూ ఉంటాయి. ఇవి జెనెటిక్ డిసీజెస్ ఆఫ్ ద కిడ్నీ అంటారు. అంటే మన జీన్స్లో ప్రాబ్లం ఏమైనా ఉందంటే కిడ్నీలు చెడిపోయే అవకాశం ఉంటాయి. దానివల్ల కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో కొన్ని వ్యాధులు హెరిడిటరీ డిసీజెస్ అంటారు. అంటే ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. సో అలాంటి హెరిడిటరీ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఫెయిల్యూర్లో పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనేది నెంబర్ 1. అంటే మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ హెరిడిటరీ కిడ్నీ ఫెయిల్యూర్ ఈజ్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్. ఈ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్లో ఏమవుతుందంటే కిడ్నీలో చిన్న చిన్న బుడగలు ఉంటాయి. ఆ బుడగలు ఏర్పడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే వయసుతో పాటుగా ఈ కిడ్నీలో ఉండే బుడగలు నెంబర్ పెరుగుతాయి, దాంతోపాటుగా సైజు కూడా పెరుగుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ కిడ్నీలో ఉండే బుడగలు అంటే సిస్టులు అంటారు, ఈ సిస్టులతో కిడ్నీ అంతా ఆక్యుపై అవుతుందో అప్పుడు పనిచేసే కిడ్నీ టిష్యూ అంతా తగ్గిపోతూ ఉంటుంది. సో నెమ్మదిగా మీకు కిడ్నీ ఫెయిల్యూర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఆటోజోమల్ డామినెంట్ అంటారు, ఆటోజోమల్ రెసిసివ్ అంటారు. ఆటోజోమల్ డామినెంట్ అంటే ఒక పేరెంట్కి ఉంటే ఆ జీను ఆఫ్ స్ప్రింగ్ అంటే పిల్లలకి ఉంటే డెఫినెట్లీ ఆ కిడ్నీ వ్యాధి అనేది బయటకు కనిపిస్తుంది. సో పేరెంట్స్ ఇద్దరిలో ఒక్కరికి ఉన్నా సరే వ్యాధి పిల్లలకు వచ్చే అవకాశం అంటే ఒక బిడ్డకు వచ్చే అవకాశం అట్లీస్ట్ 50% రిస్క్ ఉంటుంది. అదే ఆటోజోమల్ రెసిసివ్ అంటే ఇది యూజువలీ అడల్ట్హుడ్లో ఏం కనిపించదు, చిన్నపిల్లల్లో కనిపిస్తుంది. ఇలాంటి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి బతకడం అనేది కొంచెం కష్టం. సో చిన్న వయసులోనే కిడ్నీ ఫెయిల్యూర్ వచ్చి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్. కొన్ని కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ ఉంటాయి. ఆ ఫిల్టర్స్లో అంటే గ్లోమర్లై అంటారు. ఆ గ్లోమర్లైలో ఈ జెనెటిక్ ప్రాబ్లం వల్ల అవి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆల్పోర్ట్ సిండ్రోమ్లో మీకు ఆ కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ డ్యామేజ్ అయ్యి అవి కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటాయి. కాకపోతే ఆల్పోర్ట్ సిండ్రోమ్లో కిడ్నీ వ్యాధులతో పాటుగా వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే ఐ ప్రాబ్లమ్స్ కానీ ఇయర్ ప్రాబ్లమ్స్ అంటే హియరింగ్ లాస్ ఉంటుంది. సో ఇవి ఉంటే కిడ్నీ ఫెయిల్యూర్, హియరింగ్ లాస్, ఐ ప్రాబ్లమ్స్, కార్నియా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆల్పోర్ట్ సిండ్రోమ్ ఉంటుంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో కన్ఫర్మేషన్ కోసం మనము కిడ్నీ బయాప్సీ చేయడం కానీ లేదు టెస్టులు చేయడం, జెనెటిక్ అనాలిసిస్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కాకుండా జెనెటిక్ డిసీజెస్, కిడ్నీ వ్యాధులు అనేవి చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి. మామూలుగా అయితే జెనెటిక్ కాజెస్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్కి ట్రీట్మెంట్ అంటే స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అంటే ఏమీ లేదు. సో ఫ్యాంకోనీస్ డిసీజ్ అంటారు. అందులో కూడా కిడ్నీలో ఉండే ఫిల్టర్స్లో లోపం వల్ల మీకు కిడ్నీ వ్యాధి వస్తుంది. దానికి ట్రీట్మెంట్ ఉంది కానీ అది కూడా చాలా రేర్గా ఉంటుంది కాబట్టి చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ ఉంటుంది. మిగతా వ్యాధులకి యూజువల్లీ అయితే స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అనేది ఉండదు. కిడ్నీ ఫెయిల్యూర్ వస్తే కిడ్నీ ఫెయిల్యూర్కి తగ్గట్టుగా మనము ట్రీట్మెంట్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది.